మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 1.5 లక్షల కోట్లు భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై శాసనసభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ మూసీ నది పునరుజ్జీవనానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న భారీ దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దమైతే దానిని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే వేల ఇళ్ల కూర్చివేతకు భూసేకరణకు ఎలా సిద్దమవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్ ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుపై ఎలాంటి దాపరికం లేదని, కేటీఆర్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ పూర్తయిందని, దాని అంచనా న్యాయం 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అండ్ దానికి రిలేటెడ్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడున్న ట్రయాంగిల్, ఈ రెండు రివర్స్ కలిసే చోట ఇది కాన్ఫ్లుయెన్స్. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎలివేటెడ్ రోడ్ వస్తుంది. నార్సింగి నుంచి వచ్చి ఇది గౌరెల్లి వైపు వెళ్తుంది. అండ్ ఇది గాంధీ గారి చరకా లాగా తీసుకొని దీన్ని ఒక లండన్ ఐ లాంటిది ఫెరీస్ వీల్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆడిటోరియం వస్తుంది. ఏవైనా యాక్టివిటీస్ గాంధీకి సంబంధించిన కానీ మిగతావి జరగడానికి కూడా మనకి ఇందులో అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయన్నే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2,500 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరు ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతో ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె